వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకే రోజు గ్రూప్ 2 రైల్వే ఎగ్జామ్స్, ఆందోళనలో అభ్యర్థులు. సనాతన ధర్మానికి పట్టం కట్టారు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. దిల్ రాజు సినిమాలో హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య. మహారాష్ట్ర ఫలితాలపై స్పందించిన ప్రధాని మోడీ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మళ్లీ వర్షాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న అర్హత పరీక్షల అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను టీజీపీఎస్సీ డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 16, 17, 18వ తేదీల్లో పరీక్షలు జరుపుతోంది. అయితే గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్ఆర్బీ జేఈ పరీక్షలకు కూడా అప్లై చేసుకున్నారు. దీనితో ఒకే రోజు 2 ముఖ్యమైన పరీక్షలు ఉండడంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు తికమక పడుతున్నారు. ఒక పరీక్ష కోసం మరో పరీక్షను వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనితో ఈ 2 పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని రైల్వే శాఖతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రధాని మోదీపై ప్రజల నమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి, నిజాయితీ, సనాతన ధర్మం, ఐకమత్యానికి పట్టం కట్టారు. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ నాయకత్వంలో మహారాష్ట్ర 1 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. మహాయుతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. టీమిండియా స్పిన్నర్ చాహల్ ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ధనశ్రీ గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్లో ఆమె ఆకాశం దాటి వస్తావా అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్గా హీరోగా పరిచయం అవుతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డ్యాన్స్ నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. డ్యాన్స్ బాగా చేసే హీరోయిన్ కావాల్సి ఉండడంతో చిత్ర యూనిట్ ధనశ్రీని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. ధనశ్రీకి సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలనను గెలిచాయని ట్వీట్ చేశారు. కలిసికట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చారిత్రాత్మక విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పారు మోడీ. ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురవడం తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన వెలువడింది. తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువగా వెళుతుందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్టీఎంఏ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.